హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. మీరు చూస్తున్నారు ఆల్ ఏపీ ఆయుర్వేదం వెంకటేష్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ కొత్త అయితే ఆల్ ఏపీ ఆయుర్వేదం వెంకటేష్ ఛానల్ ఓపెన్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క నుండి బెల్ మీద కొట్టండి. ఆ పక్కన ఆల్ మీద క్లిక్ కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి, ఈ వీడియో ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మహత్తరమైనటువంటి అతి గొప్ప విలువైనటువంటి ఇప్పుడు వస్తున్నటువంటి రోగాలకి సింపుల్గా చేసుకోవచ్చు. సింపుల్గా అంటే అతి సింపుల్గా దొరికే ఆకులు కాదు ఇవి. తస్మాత్ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా వినండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు విషజ్వరాలు, వైరస్లు, అదేవిధంగా వైరస్తో పాటు కొన్ని మొండు రోగాలు, విషజ్వరాలతో పాటు మనకు ఈ యొక్క వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా కొన్ని వింత రోగాలు వేరే వస్తూ ఉన్నాయి. ఎటువంటి రోగాన్ని అయినా తట్టుకునే శక్తి మనకు కావాలంటే ఇమ్యూనిటీ పవర్ అనేది బాగుండాలి. ఫస్ట్ మన గుండె నిబ్బరం అనేది ఉండాలి, ధైర్యం అనేది ఉండాలి. గుర్తుంచుకోండి, ధైర్యే సాహసే లక్ష్మి. ఆ మనకు తోడుగా ఉంటే సకలం జయం, అన్ని పనులు నిర్విఘ్నంగా నెరవేర్చుకోవచ్చు. ఇప్పుడు కొత్త వింత రోగాలు ఏదైనా సరే, వైరస్ అంటారు, దగ్గు, జలుబు, ఆయాసం, జ్వరం, ఇటువంటి ప్రతి ఒక్క సమస్యకు కూడా ఇప్పుడు నేను ఇదివరకు చూపించినాను కుప్పింటాకు అనేసి. ఈ కుప్పింటాకు, ఇది వల్లేరాకు, చూసుకోండి, ఇది వల్లేరాకు. ఇది కూడా తీగ లాంటిది, తీగ జాతికి సంబంధించింది. పైరు పొలాలలో గేనెల పైన ఉంటుంది. ఇది కుప్పింటాకు, ఇది కూడా పైరు పొలాలలో గేనెల మీద ఉంటుంది. చూసుకోండి, కుప్పింటాకు, వల్లేరాకు చూసుకున్నారా? దీంతోపాటు తుమ్మి చెట్టు అనేది ఉంటుంది. తుమ్మ చెట్టు కాదు, తుమ్మి చెట్టు, తెల్ల పూలు కాస్తుంది. మనం జలుబు, దగ్గు వచ్చినట్టే దాన్ని కొమ్మశాఖం వేసుకునే దానికి పనికి వస్తుందని నేను వీడియో పెట్టినాను. ఆ తుమ్మాకు అంత, ఈ వల్లేరాకు అంత, ఈ కుప్పింటాకు అంత, అదేవిధంగా నేల ఉసిరి అంత, నేల వేము అంత, అదేవిధంగా తైలం చెట్టు ఆకులు అంత, అదేవిధంగా రేగాకులు అంత, అదేవిధంగా మనకు ఇవి కాకుండా నిమ్మాకులు అన్నీ, అదేవిధంగా మనకు జామాకులు అన్నీ, అదేవిధంగా మనకు వేలగాకులు, వేలగకాయగా వస్తుంది, వేలగకాయ ఆకులు అంత, ఇవన్నీ కూడా అంత చేసుకోవాలి, అంత తీసుకోవాలి. ఇవన్నీ కలిపి అంత తీసుకునేసి కచ్చా పచ్చగా దాంట్లో సగం భాగం నలిగిపోవాలి. ఇదంతా కూడా మెత్తలుగా నలిగిపోవాలి. ఆ విధంగా దంచుకునేసి దీనికి తగినంత అంత ధనియాలు, అన్ని మిరియాలు, అంత శొంఠి, దీనికి తగినంత నీళ్ళు, దానికి తగినంత బెల్లం చేర్చుకునేసి ఇవన్నీ కలిపి బాగా దంచేసి నీళ్ళల్లో ఒక గుండం పెట్టి వేసేసి అన్ని నీళ్ళు పోస్తే అంతదాకా ఎండిపోవాలి, ఎగిరిపోవాలి. ఆ విధంగా ఉడికించుకోవాలి. అలా ఉడికించుకొని లాస్ట్కి అంతగా మిగిలిన తర్వాత దాన్ని పక్కకు పెట్టుకొని గోరెచ్చగా, పెద్దవాళ్ళైతే అంత కషాయం, చిన్నవాళ్ళైతే అంత కషాయం చూసుకోండి. నేలవేము, నేలవేప అంటారు, నేలలిం అంటారు. మిరపాకులాగా ఉంటుంది, సిరిసేదుగా ఉంటుంది. ఇది చూస్తేనే పాములు పరారైపోస్తాయి. దీని కాడ అంత సేదుగా ఉంటుంది. పాము విషయానికి భలే పనిచేస్తుంది. ఇది కూడా ఇందులో కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకొనేసి కచ్చాపచ్చగా దంచుకునేసి దానికి తగినంత బెల్లం, నీళ్ళు పోసి ఒక గుండావలో పెట్టి ఒక 2 లీటర్ల నీళ్ళు పోసి దాన్ని 6 లీటర్ నీళ్ళు అయ్యేలాగా, 3/4 లీటర్ నీళ్ళు అయ్యేలాగా, 6 లీటర్ నీళ్ళు అయ్యేలాగా ఉడికించుకోవాలి.
అలా ఉడికించుకుంటే వచ్చినటువంటి కషాయాన్ని వడగట్టుకొని గోరెచ్చగా, పెద్దోళ్ళు అయితే అంత కషాయము, చిన్నోళ్ళు అయితే ఇంత కషాయం చిన్న గ్లాసులో పోసుకొని తాగినట్టయితే రోజుకి ఉదయం సాయంత్రం 2 పూట్ల వాడినట్టయితే ఒక 4 రోజులు ఎటువంటి విషజ్వరాలైనా, ఎటువంటి వైరస్లు అయినా సరే, ఎటువంటి ఇన్ఫెక్షన్లు అయినా సరే దెబ్బకు పరారైపోస్తాయి. ఇవన్నిటినీ కషాయం వేసుకొని తాగొచ్చు. లేదు ముందు జాగ్రత్తగా మనకు లేనిపోను రోగాలు వస్తూ ఉన్నాయిరా, ఇప్పుడు మనం ఇవన్నీ సేకరించుకొని వడ్డబెట్టుకునేసి దంచి పొడి చేసుకునేసి, అంటే ఆరబెట్టుకొని దంచి పొడి చేసుకునేసి ప్రతిరోజు కూడా 1 స్పూను పొడి కాగబెట్టి నీళ్ళు ఎత్తుకున్నామా, అందులో వేసినామా, బాగా కలిపినామా, దానికి తగినంత తాటి కలకండ కానీ లేకపోతే బెల్లం ముక్క కానీ అందులో వేసినామా, బాగా కలిపి తాగేసినామా రాత్రిపూట తినేసి పడుకునేటప్పుడు. ఈ విధంగా ముందు జాగ్రత్తగా చేసుకోవచ్చు. వచ్చిన తర్వాత ఈ కషాయం ఒక 4-5 రోజులు వాడుకోవచ్చు. ఇంకేముంది, ఇంక దేనికి భయపడాలా? భయపడకూడదు. మనం ఎంత ధైర్యంగా ఉంటామో, ధైర్యంగా ఉండేవాడికి క్యాన్సర్ వ్యాధి కూడా చిన్న వ్యాధిగా తెలుస్తుంది. ధైర్యం లేనోడికి చిన్న నోటి పుండు కూడా పెద్ద రోగంగా తెలుస్తుంది. అదే గుండె నిబ్బరం ధైర్యంగా ఉన్నట్లయితే మనకుండే ఎటువంటి రోగాలైనా సరే సింపుల్ చిట్కాలతోటి పారదోలచ్చు. చూసుకునేసి ఇటువంటి అద్భుతమైనటువంటి యోగాలని, సిద్ధ యోగాలని, మీకు మీరే చేసుకునే ఉపయోగాలని చెట్ల దగ్గరికి వెళ్ళి, అటవీ ప్రాంతాలకు వెళ్ళి మరి మీకు అందుబాటులో ఉండే విధంగా వీడియోలు తీసి చూపిస్తూ వస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అంతతో షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్స్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.